ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పెండ్లి వివాహము. నేను చాలా వరకు రేడియోలో వర్తమానాలు విన్నాను, దైవ సేవకులు చెప్పగా. ఇప్పుడు టీవీలు, వాట్సాప్లు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నా. కీర్తిశేషులు స్వర్గీయులు ఆర్ఆర్కే మూర్తి గారు పెండ్లి ప్రస్తావనలో ప్రత్యేకంగా పదే పదే ఏం చెప్పేవాడు అంటే, పెండ్లి లేక వివాహము చాలా పవిత్రమైనది. మూర్తి గారు ఎక్కువగా పదే పదే చెప్పేవారు, వివాహము చాలా పవిత్రమైనది, చాలా ఆమోదింపదగినది, ఇది అందరూ అర్థం చేసుకోలేరు అని. వివాహము ఎంత ఘనమైనది అని అంటే అంత ఘనమైనది. కానీ పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు, పెండ్లి చేసుకునే వారికి, పెండ్లి చేసుకునని వారికి అందరికీ ఉపయోగపడే మాట. 1 కొరింథీ పత్రికలో బైబిల్ అంతా కూడా వివాహమును గురించి, నిబంధనను గురించే చెప్పబడిన మాటలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థలో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతా, గమనించండి. 1 కొరింథీయులకు రాసి, అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి. 7వ అధ్యాయం 1 నుంచి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ఇది దేవుని ఏర్పాటు, ఎవరు తీసేయడానికి వీల్లేదు. గమనించండి, భార్య భర్తకు, భర్త భార్యకు వారి వారి ధర్మములు నడపవలెను. వారి వారి విధి కర్తవ్యము వారు ప్రేమతో ఆ విధంగా నడుచుకోవాలని పత్రికలు. పెండ్లి ఎందుకు అనంటే జారత్వము జరుగుతున్నందుకు. ఆది కాండాన్ని చూడగలిగితే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా నుంటే తుంటరి పని చేస్తాడు. తర్వాత చదువుకోవచ్చు. నరుడు ఒంటరిగా నుంటే తుంటరి పని ఖచ్చితంగా చేస్తాడు. కొన్ని అనుభవాలు నేను చెప్తాను, గమనించండి. దావీదు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, సైన్యము యుద్ధములో ఉండగా అతడు ఒంటరిగా మిద్దె మీద ఉన్నాడు, మేడ మీద పండుకొని లేచి తిరుగులాడుతూ ఉన్నాడు. బెత్షెబ ఊరియా భార్య స్నానం చేస్తూ ఉంది, ఆమె ఒంటరి కత్తెనే. అక్కడి ప్రాంతంలో బాత్రూంలకు పైన కప్పులేరు, అన్ని విధాల క్షేమంగా ఉంటుందని. ఈయన పైన ఉన్నాడు కాబట్టి ఆ నేత్రము అటు చూపబడింది. అది ఒకటి. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే ఆమె చనువు చూపింది, నువ్వు నాతో కలుసుకోవాలి అని. ఒంటరిగా ఉండుట ఎంత ప్రమాదం అంటే పురుషునికి అంత ప్రమాదం. స్త్రీకి ప్రమాదం లేదంటే అప్పుడు ఇంకా స్త్రీ సృష్టింపబడలేదు. ఆది కాండం 2:18 చూడండి. అది ఎవరి ఉద్దేశము, ఎవరి సంకల్పము అని అంటే, ఇక చూడండి, దేవుని యొక్క సంకల్పం, ప్రభు యొక్క చిత్తం.
నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. కొరింథీ పత్రికలో ఏం చదువుకున్నాం? మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి మనం 2-3 వచనాలు చదివాం కదా. చదవండి ఒకరు. మొదట ఎవరికి మేలు? అదే కనపడుతుంది కదా, మనం చదివిందే మాట్లాడుకుంటున్నాం. స్త్రీని ముట్టకుండుట ఎవరికి మేలు? పురుషునికి మేలు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన మర్మం ఏముందనంటే, కనుక స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అందుకొరకే ప్రతి పురుషునికి ఎవరుండాలి? భార్యనా? ఏ భార్య? ఏ భార్య అంట? మరి అదే అనాల్సింది అక్కడ. బోలెడంత మందరిలో తెచ్చుకున్న వాళ్ళరా, ఉంచుకున్న వాళ్ళరా, ఎంబడొచ్చిన వాళ్ళరా, ఇదంతా సంసారానికి యోగ్యమైనది కాదు. సొంత భార్య. ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త. ఈ సందర్భంలో ఒక మాట చెప్పగలుగుతున్నా నేను. ఏ స్త్రీ అయితే భర్తకు, అంటే లోకంలో ఈ మతి తప్పిన పెద్దలు ఉన్నారే, వరకట్నాలు, బైకులు, ఉంగరాలు ఇవన్నీ అడుగుతారే, ఇది మతి తప్పిన పని. సాటి అయిన సహాయము అని అంటే, నీకు ఎంత సహాయం నీకు నువ్వు చేసుకున్నా, చేసేవారున్నా, భార్యకు సాటి ఎవరుండరు. ఇది బాగా గుర్తించాలి. భార్యకు తప్ప తల్లి సహాయపడలేదు, అక్క సహాయపడలేదు పురుషునికి, చెల్లి సహాయపడలేదు, వదిన సహాయపడలేదు. ఎవరి శరీరము వారికే, ఎవరి భార్య వారికే. అక్కడనే చాలా క్షేమం ఉండేది. ఇవి మీకు అందరికీ తెలుసు. కాబట్టి వివాహము అన్నది ఎంత యోగ్యమైనదో అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఇంకొక మాట నేను అడుగుతాను, అందరూ చెప్తే మంచిగా ఉంటుంది. భర్త చనిపోయి భార్య మిగిలి ఉంటుంది. ఆమెను అడిగితే చెప్తుంది భర్త విలువేమో. భర్త అంటే తెలుసు ఇంక అందరికీ, ఇక్కడదే అంత. భర్త చనిపోయి భార్య ఒంటరిగా మిగిలి ఉంటుంది. ఆమెను అడిగితే చెప్తుంది భర్త యొక్క విలువ ఏమిటి అని. భార్య చనిపోయి భర్త ఒక్కడే ఉంటాడు. భార్య విలువ ఏమిటి అంటే, భర్త మిగిలింటాడు కదా, భార్య చనిపోయి అతన్ని అడిగితే చెప్తుంది భార్య యొక్క విలువ. అంతవరకు తెలియదు. తంత గుద్దుతా పొడుస్తా ఊకబడిండు, కుక్కలక్కబడిండు, ఆడిదానవు నీకేలా, ఈ మగవాళ్ళు మాట్లాడేది. వాళ్ళు లేకుంటే ఏం జరగదు. మళ్ళీ సాటి అయిన సహాయం అంటే అర్థమేంటి? భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇదేమిటిది? కత్తి. ఇదేమిటిది? ఇది వర. ఈ రెండింటిలో ముందు ఏది చేశారు? ఇది ముందు చేశారా? వాడు కంపినోడో లేక కొలిమోడో కత్తిని ముందు చేశాడా, వరను ముందు చేశాడా? చెప్పండి, నేనేమనను, మీరు కరెక్టే చెప్తున్నారు. ఏమిటిని ముందు చేసేది? కత్తి. దీన్ని ఏమంటారు? వర. ఇది లేకుండా దీన్ని పెట్టుకొని తిరగనికి రాదా? పెట్టుకొని తిరగనిక, పట్టుకొని తిరగనికి రాదా? అపాయము. ఏమి? ఎప్పుడైనా పట్టుకొని తిరిగేటోనికి ఇది హాని చేస్తుంది. కాబట్టి ఈ కత్తి ఇందులో ఉందంటే, నువ్వు ఇట్లా పెట్టుకున్నా కానీ, ఈడ చెక్కించుకున్నా కానీ, లేక చేతులు పట్టుకున్నా కానీ, పరిగెత్తినా కానీ ఏదైనా హాని జరిగితే ఈ కవర్కు ఉంటుంది వర. ఈ వరకు ఉంటుంది. అందుకొరకు దీన్ని చేసినాక ఇది కూడా అవసరమనే జ్ఞానం కలిగి దీనికి తోడు ఇది. ఈ కత్తి పెండ్లి కొడుకు, ఈ వర పెండ్లి కూతుర.
అప్పుడప్పుడు అంటారు, ఏమమ్మ ఊకు అంతో ఇంటికేతో కుక్కలక్క పడి ఉంటాడు, పెండ్లు ఒకటి చేయమరి. సంగన మంది మోపిల్లలను చూసిన నేను, నరుకురా ఫుల్లలు నరుకురా, సర్ది గట్టి పంపించాలంటే నరుకురా. పెండ్లం వచ్చినాక 8 దినాలకే నరుకుతాడు. ఏడా చెప్పే పని లేదు. ఒరే నాకు పొద్దు పోతుందిరా, కసువు ఇట్లు ఊడ్చండి, ఊడ్చాడే. ఇక పెండ్లైన నెలకే ఊడుస్తాడు, ఏం చెప్పాల్సిన పని లేదు. ఈ బడిలో నుంచి అందరూ వచ్చారు కాబట్టి కత్తి ఒకటి అంటే పురుషుడు ఒంటరిగా ఉండుట, స్త్రీ లేకపోతే కష్టం. ఈ వర ఎంత భద్రత ఉంటుందో ఈ కత్తికి, స్త్రీ అంత భద్రత. ఎక్కడ తిరిగినా వానికి పెండ్లి అయిందంటారు. పెండ్లి కాకుండా తిరిగితే రకరకాల అనుమానాలు. అవునా? మీకు తెలవనుకుంటాను ఇట్లాంటివి, లేకపోతే బాగా మాట్లాడిందరు మీరు. నాకు అంత పెళ్లి చేసింది అంతే, మీసం కూడా పోలేదు. సార్ నీ కొడుకు చేతికి వచ్చాడు, పెళ్లి చేసి చేతికి వచ్చాడు, పెళ్లి చేయని మంది మాటలిని కాసి గప్పును పెళ్లి చేశా. నాకు ఏమి సేవ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. పెళ్లి చేసినాక నాకు కథ అంతా అర్థమైపోయా. సేవా అనుభవంలో ఉన్న తండ్రి పిల్లలను సేవకిడిసినాను అని అంటే ఒక అనుభవంతో పెంచాలి, ఒక అనుభవంతో పెళ్లి చేయాలి. అనుభవం లేకుండా కూడా పెళ్లిళ్ళు చేసేటవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వర అని వ్రాయబడి ఉన్నది, కత్తి అని కూడా వ్రాయబడి ఉన్నది. నేను దీన్ని ఏమని లోకంలో బోధిస్తాను అంటే, పెండ్లి కుమార్తె వర. ఇది లేకుండా, స్త్రీ లేకుండా పురుషుడు కాలం వెళ్ళబుచ్చలేడు. ఇది లేకుండా ఉత్త కత్తి ఉండుట ఎంత ప్రమాదమో, పురుషుడు ఒంటరిగా ఉండుట దేవుడే తన నోటితో చెప్పాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం కలుగుతాయంటే, కొరింథీ పత్రిక 7వ అధ్యాయం తీయండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. 28. అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు. అయితే అట్టివారికి ఇల్లు నిన్న మధ్యాహ్నం వరకు ఊరికే ఉన్నారు. ఎవరి ఇంట్లోనోళ్ళు, ఎవరు? ఈ మణికుమారి వాళ్ళ ఇంట్లో నవ్వుకుంది, గాబ్రియల్ వాళ్ళ ఇంట్లో నవ్వుకున్నాడు. ఇంకా నిన్న పెండ్లి, ఇంక ఇవాళ రేపు బాగుంటుంది పెండ్లి సంబరము. ఓ 10 దినాలు జరగను, ఇక లెక్క కొత్త మోజు అంటే ఒక 6 నెలలు, ఏడాది. ఇంకా తర్వాత వీళ్ళింట్లో, ఆ ఇంట్లో మంచోడు అండ్రి, మంచి పిల్ల అండ్రి, మంచి ఇల్లు అండ్రి. దేశం వెలుపు మారుమ్రోగే మాటలు ఇవే. మొదట మాత్రమేమి దానికి పునాది ఎట్లా వేసినారు తెలుసా? 100 సుళ్ళలు చెప్పి ఏం చేయాలంట? రే సుళ్ళ, ఎవడన్నా సుళ్ళ చెప్తే అది ఎంతవరకు నిలుస్తుంది? అది పునాదేనా? ఊత పదాలు అట్లా ఏర్పాటు చేసినారు. సుళ్ళ ఎన్నాళ్ళు ఉంటుందనా? ఇది సరికాదు. సత్యమే. మధ్యాహ్నం మనం విన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. తీయద్దు, మనకు సమయం లేదు. శరీర సంబంధమైన శ్రమలు కలుగును. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మణికుమారి 2-3 నాళ్ళు అయిన తర్వాత ఎవరింటికి వెళ్ళాలా? వీళ్ళకి తెల్లిపోయిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు, లేకుంటే చెప్పిందరు. యాటి వాళ్ళ ఆమె పెండ్లి కుమార్తె అత్తగారింటికి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలా? కాపురానికి వెళ్ళాలా. అప్పుడు అన్ని మంచి మాటలు ఎవరు చెప్పి పంపాలా? ఇంట్లోనే తల్లి చెప్పి పంపాలా. బుజ్జి ఇట్రా అనే, చూడమ్మా, వినండి స్త్రీలు బాగినల్లా వినండి. అమ్మా, మీ అత్త ఏమన్నా సర్దుకొని పో, నీ భర్త ఏమన్నా సర్దుకొని పో, ఇంట్లో ఎవరు ఏమన్నా సర్దుకొని పోమ్మా అని చెప్పింది తల్లి. సరేలే అమ్మా అని అన్నది. 1 నెల అయిన తర్వాత 2 కాని మాటలు ఏవో ఆ పాప విన్నది. కొత్తగా కాబట్టి, అనుభవం లేదు కాబట్టి, మెత్తని మనసు కాబట్టి, మాటలు పడిన అనుభవం లేదు కాబట్టి, ఇంట్లో తల్లి బిడ్డలను గారాభారంగా పెంచింటారు కాబట్టి, ఇంకా ఒకటేపారి బ్యాగ్ తీసుకునడము, బట్టలు అన్నీ సర్దుకొని పెట్టుకునడము, పట్టుకునడం. భర్త ఉండి అంటున్నాడు కదా, ఏమి అట్లా పోతున్నావు అన్నంటే, అవును నిజమే, ఒక్క మాట అంటే ఆ మాటకే ప్రయాణం. మా అమ్మాయి ఏం చెప్పిందో, ఎవరన్నా ఏమన్నా అంటే సర్దుకొని పోనేదే కాబట్టి అన్నీ సర్దుకునేనే.
ఏమర్థమైంది? సర్దుకోవడం అంటే అర్థం ఏమిటి? ఏమర్థమైంది నీకు? భర్త అన్నా ఓర్చుకోవాలా, అత్తన్నా ఓర్చుకోవాలి, ఇంట్లో ఎవరన్నా కూడా అదే శ్రమలు కలుగును అనే మాట 28 వచనం 7:28 చదువు. అయినను పెండ్లి చేసుకొనినను పాపము లేదు, ఆ కన్యక పెండ్లి చేసుకొనినను లేదు. అయితే ఇప్పుడు పెద్దలందరూ కలిసి గాబ్రియల్కి ఏం చేసినారంటే ఒక భద్రత ఇచ్చినారు, ఒక విలువనిచ్చినారు. ఏమిటి అని అంటే మణికుమారిని అప్పగించినారు నిన్నటి మధ్యాహ్నం. ఈ వర లాంటిది మణికుమారి. అతడు ఆమెను బాగా చూసుకోవాలి. మరి కత్తి ఉందంటే ఈ వరే కదా కాపాడేది కత్తిని. కాబట్టి అతడు ఎంతసేపు ఉన్నా దీన్ని ఏం చేయాలా? దీన్ని కాపాడుకోవాలి. ఇదే కదా అని చెప్పి ఎట్లంటే ఎట్లా పొడిచి ఎట్లంటే ఎట్లా కొడితే ఇది ఎన్నాళ్ళ పనికి వస్తుంది. కాబట్టి గాబ్రియల్కి చెప్తున్నా, నీ వర అయి ఉన్న నీ సాటి అయిన సహాయాన్ని నువ్వు బాగా చూసుకోవాలి, చాలా జాగ్రత్త. నన్ను కొత్త మాట వింటే ఎవరితో కూడా వినలేదు. మరి సహజంగా పెళ్ళైతే ఒక 5,000 2,000 అంత అడిగేటోళ్ళు కూడా లేరు అప్పుడు కాలంలోన. నాకైతే మా అప్ప సైన్ బనీనే తెచ్చిండే మోటుది. ఆ కాలంలో ఇంకా ఏమి కూడా లేదు. ఇప్పుడు పెళ్ళి ఇంట్లో చేసుకుంటే కొడుకులైన వాళ్ళు అడుగుతారు కదా, నాకు ఇన్ని వేలు ఇస్తే పెళ్లి చేసుకుంటా, ఇంత ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటా, ఇంత ఇస్తేనే పీట మీద కూసుకుంటానే డిమాండ్ చేసేటోళ్ళు ఉండరు. ఏంటుకో మరి. నాకెళ్ళి చూడి బాబు, ఇక్కడ చూడి, ధర్మం కాదది. ఏ తల్లిదండ్రి అయినా కొడుకైనా బిడ్డైనా చెడిపోకూడదనే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి బైబిల్ ప్రకారంగా నేను ఆలోచిస్తే పెళ్ళి కాకుండా పురుషుడు ఉన్నాడు అంటే ఎన్నేళ్ళు ఉండినా అతడు అసంపూర్ణమే, సంపూర్ణం కాదు. పెళ్ళి కాకుండా ఒక స్త్రీ ఉందంటే ఆమె కూడా అసంపూర్ణమే, సగమే. పురుషుడైనా సగమే, స్త్రీ అయినా సగమే. ఎందుకంటే భార్యాభర్తలైన వారిని బైబిల్ ఏమని చెప్తుంది అంటే, పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ, వారిద్దరూ ఏక శరీరము, అంతే కదా. ఇప్పుడు అట్లా పాప పోతుంది, ఇట్లా పిల్లడు పోతారు. ఎవరన్నా వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారా? 10 మంది కలిసి, పెద్దలు కలిసి సమక్షంలో పెండ్లి చేస్తే వీరిద్దరు భార్యాభర్తలోని కలిసి తిరిగినా, ఒక చోట కూర్చున్నా, పనికి వెళ్ళినా వారిని గురించి ఎవరేమనుకోరు, అపోహపడరు. కారణం ఏమిటంటే వారిద్దరు ఒకటే. ఓసారి కొత్తగా పెండ్లయింది, పాపకు వంటలు చేయనికి రావు. అంత పందిరి ఇచ్చినారు, అంత చేసినారు. ఇక సంసారం కసువు కొట్టాలా, అది ఇది చేయాలి కదా. పక్కింటి ఆమె ఏమడిగిందంటే, ఆ పెండ్లి కూతురు బయట కసువు కొడుతుంటే, పాప నీకు అన్నం చేయనీకి వస్తుందా, వంటలు చేయనీకి వస్తుందని అంటే, రాదమ్మా, ఏం చేయాలో నాకు అర్థం కాదు, నాకు ఓపరి భయం అవుతుంది అని అంటే, పాప మీ అత్తమ్మ తల్లి లాంటిదమ్మా, చాలా మంచిగా నేర్పిస్తుంది, చాలామందికి నేర్పించింది, పక్కింటి పిల్లలకు కూడా ధైర్యం చెప్పి ఏం పర్వాలేదు అత్తమ్మ, నాకు వంట రాదు అని అంటే, మీ అత్తమ్మ నువ్వు ఎట్ట చేయాలని అట్లా నేర్పిస్తుంది అని అంటే, అట్టనా అని అంటే, అయితే అడగలమ్మ ఇవ్వాలని చెప్పేసి కసువు అంతా ఊడిచి కాలు మకం కడుక్కొని అత్తది పోయి నిలబడింది. అత్తమ్మ నాకు వంట చేయడానికి రాదు అని. అత్త ఏం చెప్పింది, కుక్కర్లో గ్లాసు బియ్యం పెట్టి 3 గ్లాసులు నీళ్లు పెట్టి కుక్కర్ అంటిస్తే అయిపోయామ్మా, భద్రంగా 1/2 గంట కల్లా అన్నం అవుతుంది అని. ఆ పాప గ్లాసు బియ్యం పెట్టింది, 3 గ్లాసులు నీళ్లు పెట్టింది, కుక్కర్ అంటించింది. అర్ధగంట అయినా అన్నం కాలే. పాప ఏం చేసినావమ్మా, అన్నం అయిందే లేదని అంటే, ఏం లేదత, ఎట్లున్న గ్లాసులు అట్లే ఉన్నాయి. ఎట్లా 3 గ్లాసులు ఏం పెట్టేదే, నీళ్లు పెట్టేదే, గ్లాసు బియ్యము పెట్టింది, వాటిని కలిపి చేసలేదు. ఎట్లా గ్లాసు బియ్యం అట్లే పెట్టింది, గ్లాసులో 3 గ్లాసులు నీళ్ళు అట్లే పెట్టింది, కుక్కర్ అంటించింది, ఇంకంతే అవుతుంది అన్నము. వినేదేదో బహు శ్రద్ధగా వినాలి, వినేదేదో బహు ఆలోచన పరంగా వినాలి. అందుకొరకే అట్లా లేకపోతే శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. కాబట్టి కుటుంబీకులు, గాబ్రియల్ యొక్క తల్లిదండ్రులు కలిసి, మణికుమారి యొక్క తల్లిదండ్రులు కలిసి, సంఘము పెద్దలందరూ కలిసి దేవుని యొక్క చిత్తము చొప్పున వారిద్దరిని జత చేశారు. వీరికి మేలు కలగాలి అని అంటే
ఒక 2 మాటలు నేను ఏం చెప్తానంటే, 2 చక్రాలకు ఏముంటుంది మధ్యలో? ఇరుసు. ఇరుసు లేకుండా ఏ బండి నడవదు. బైక్ అయినా ఇరుసే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే, మధ్యలో రాడు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు మీరు చెప్తారా? ఏ మెకానిక్ ఏమంటారు? మధ్యలో ఉన్నదాన్ని రాడు. వాటికైనా తగిన పరిమితిని బట్టి రాడు ఉంటుంది. ఇప్పుడు ఈ సంసారం అనే బండికి మణికుమార్ ఒక చక్రము, గాబ్రియల్ ఒక చక్రం. వీరిద్దరి హృదయాలలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. నేను నా అనుభవంలో చెప్తున్నా, నా భార్యకు చదువు రాదు. మా మామ తాగేవాడు, గౌండ. పెండ్లైనాక ఇడిచిపెట్టినాడు. నా పెండ్లైనాక మా అత్త పక్క మోటు. మాకు ఎవరు బుద్ధి చెప్పిన వాళ్ళు కాదు. నేను వాక్యమును చదువుతున్నందుకు, వాక్యము నాకు దొరికినందుకు, వాక్యమే మమ్మల్ని నడిపించింది. 10 మంది పిల్లలతో ఎన్ని ర్యాంకులో ఎన్ని కొట్లాటలో. నా భార్య చనిపోయి 3 ఏళ్ళు కావస్తుంది. మరి 4 కొడుకులు, 4 బిడ్డలు, 4 అల్లుండ్లు, వీళ్ళంత మందితో నేను ఒక చోట, వాళ్ళొక చోట. మరి ఎంత సమస్యనో. కారణం ఏమిటంటే వాక్యము. ఈ సందర్భంలో మీకు ఒక అనుభవం చెప్పగలుగుతాను. వాక్యము ఎంత శక్తి కలిగినదో. సర్వమత సమ్మేళన సభలో అన్ని మత గ్రంథాలు తెచ్చిపెట్టాలని ఒక ప్రకటన చేశారు. అన్ని గ్రంథాలు తెచ్చిపెట్టాలని. అందరూ ఆ గ్రంథం ఈ గ్రంథం అన్నీ తెచ్చిపెట్టారు. అందరూ చూస్తుండగా ఒక సేవకుడు లాస్ట్కి పెట్టినాడు పైన తెచ్చి. ఇది అన్నిటికన్నా ఏమై ఉన్న గ్రంథము? పైనున్న గ్రంథము. ఏమి అందరూ ఒప్పుకుంటారు దీన్ని? ఆడ వచ్చిన వాళ్ళంతా. ఒకడొచ్చి పైన ఉన్న దాన్ని అడుగున పెట్టినాడు. పెట్టినాడు? మాకు కూడా వస్తుంది నిద్ర. అడుగున పెట్టినాడు. ఈ సేవకుడు లేచి అన్నాడు, ఇది అన్నిటికీ పునాది వంటిది అన్నాడు. పైనున్నప్పుడు పైనున్న గ్రంథము, క్రింద పెట్టినప్పుడు అన్నిటికీ పునాది. అన్నిటికీ పునాది. ఇంకొకడు వచ్చి దీన్ని ఏం చేసినాడంటే మధ్యలో పెట్టినాడు అడుగునున్న బైబిల్ తీసి. అప్పుడు ఆ సేవకుడు వచ్చి అన్నాడు, ఇది అన్నిటికీ ఇరుసు లాంటిది అని. చూశారా దేవుని యొక్క వాక్యం ఎంత ప్రభావం కలిగినది? జీవితాలను మార్చేది, సర్దుబాటు చేసేది, తగ్గింపు నేర్పేది దేవుని యొక్క వాక్యం. ఒక మాటతో చెప్పాలి అని అంటే, మన జీవితాలకు సరిపోయే చట్టం ఇందులో ఉన్నది. మనతో మాట్లాడి సరిచేసేది ఇందులో ఉన్నది. ప్రపంచంలో దేవుని గ్రంథానికి మించిన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన గ్రంథం, బ్రతుకులను మార్చే గ్రంథం, సంసారాలను కట్టే గ్రంథం, భార్యాభర్తలను సరిచేసే గ్రంథం, కుటుంబాలను ముందుకు నడిపించే గ్రంథం బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇద్దరు చదువుకోగలిగిన వారే. మనీ ఎక్కడ పాప ఇక్కడ చూడి, బైబిల్ మీరు చదువుకుంటే ధన్యులవుతారు. మందిరానికి వస్తే మీరు ధన్యులవుతారు. అనేక విషయాలు వింటారు. బైబిల్ని కనుక అశ్రద్ధ చేస్తే 2 చక్రాలకు ఏం లేనట్లు, ఇరుసు లేనప్పుడు బండి ఆడ దొలుతుంది. ఇంకొకటి చెప్తున్నా, ఇరుసున్న 2 చక్రాలున్న పలగడున్న ముందు కాడెద్దులకు ఏముండాలా? కాడిమాను ఉండాలా. వాక్యము కాడిమాను వంటిది. ఈ దినాలలో ప్రస్తుతానికి మందిరాలలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ ఇక సహవాసమును ఆశించరు. అందుకొరకే నానా అవస్థలు. ఇష్టమైతే భార్య ఉంటుంది, ఉంటే ఉండు, లేకపోతే పో. ఇట్లా రకరకాల విభిన్న మనస్తత్వాల చేత పెళ్లి రోజు చేసిన ప్రమాణాలను దారి తప్పి, బాగా వినాలి, చెడిపోతున్నారు, వాగ్దానాలు తప్పిపోతున్నారు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 11 ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. గనుక కాడి, వాక్యం అనే కాడి. అమ్మా, ఇప్పుడు యవన స్త్రీలు అన్నిట్లో లేటెస్ట్ మోడల్గా తయారయ్యారు. డ్రెస్ ఎట్లా తొడగల్లా, ఏ పొజిషన్లో కమ్మలు పెట్టుకోవాలా, ఏ పొజిషన్లో తల దూకోవాలి, ఏ పొజిషన్లో అలంకరించుకోవాలి. యూత్ జెంట్స్ అంటే మగపిల్లలంతే, ఆడపిల్లలంతే.
దీని వలన భ్రమ తప్ప, దీని వలన ఆకర్షణ, అట్రాక్షన్ తప్ప జీవిత విధానం తెలియదు. జీవిత విధానం తెలియదు. సంసారము యోగ్యమైనది. సంసారము అనేది ఒక నావ వంటిది. దీనిని పతనం చేసుకునేది మన చేతిలోనే ఉంది, దీనిని భద్రం చేసుకునేది మన చేతిలోనే ఉంది, పాడు చేసుకునేది కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి మణి చాలా అదృష్టవంతురాలు. సంఘ సహవాసము, వాక్యం వినపడే చర్చిలోనే, ఇదే ఊరిలోనే ఇవ్వడం. అబ్బాయి కూడా చెప్తున్న గాబ్రియల్కు, వాక్యం వినబడే మందిరము, సంఘము, సహవాసము, మీరు ఎంతో ధన్యులు. పక్కూరు నుంచి వచ్చే ఆడపిల్లలు కూడా చాలా ధన్యులు. మన మందిరంలో మనకు వాక్యం వినబడతా ఉంది. కాబట్టి అట్టి వారికి ఏమి కలుగును? 28వ వచనం, శ్రమలు కలుగును ఉన్నారని ఇప్పుడు చదివిందే కదా. 7:28, 1 కొరింథీ పత్రిక 7:28 చదువు. ఆ మాట ముగించుకుందాం. అయితే అవి తప్పించుకోవాలంటే దేవునితోనే సహవాసం, సంఘముతోనే సహవాసం, వాక్యముతోనే సహవాసం. పెద్దలకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, సంఘములో పెద్దలకు లోబడి ఒకరినొకరు గౌరవించాలి. నా జీవితంలో అంచెలంచెలుగా ఈ స్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే, వారు రెడ్లైనా, కురువుల్లో అయినా, బాయోళ్ళు అయినా, ఎవరన్నా కానీ, ముస్లింలు కానీ ఎవరన్నా కానీ పెద్దలు కనపడితే నేను భయపడేవాడిని. వారి ఎదుట నిలవబడేవాడిని కాదు. వారు మనోళ్ళు కానీ కాకపోనే భయమే. ప్రతి వారి ఎదుట భయపడి జీవించాలి. అది నాకు నేర్పింది నా తల్లిదండ్రులే. చివరికి నాకు దొరికింది గ్రంథములోనే. విధేయత బైబిల్ గ్రంథం ద్వారా, పెద్దలకు భయపడుట ద్వారా. నేను ఇంకో మాట చెప్పగలుగుతున్నా, భయము అనేది గొప్ప ఐశ్వర్యము. కంటికి కనపడే డబ్బు కాదు, ఆ భయములో ఐశ్వర్యం ఉన్నది. చూడండి ఆ మాట, యెషయా గ్రంథంతి 32 చూద్దాం. అది వీళ్ళకి అవసరము, మనకు అవసరం. యెహోవా భయము 32 చదువు. కలుగును. యెహోవా భయము ఐశ్వర్యము. డబ్బుంటే సంసారం అనుకుంటారు చాలామంది. డబ్బున్నోళ్ళు ఎంతమంది చెడిపోయారు? డబ్బున్నోళ్ళు ఎంతమంది చెడిపోయారు? అందరు చందాలు ఉంటేనే సౌందర్యం అనుకున్నారు. అందరు చందాల చేత లోక ఆకర్షణలో పడి ఎంతమంది భార్య భర్తలు చెడిపోలేదు? చూస్తూనే ఉన్నాం కండ్లతో. చెడు కొట్టుకుంటున్నాం, చెడిపోతున్నారు. కనుక నేను చెప్తున్నా, మీ ఇద్దరికి కూడి ఉన్న మనకు కూడా దేవుని భయం అవసరము. దేవుని భయం అవసరము. చివరిగా గాబ్రియల్ బహు జాగ్రత్తగా ఉండాలి. మణికుమారిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా జాగ్రత్త. ఓ సామెత ఉంది, అత్త మీద కోపం ఎవరి మీద? దుత్త మీద. అతనేమనలేక దుత్త బాలు కొట్టినాడు. ఇట్లాంటి పనులు చేసుకోకూడదు. చాలా జాగ్రత్త. మందిరానికి వస్తేనే ఇవన్నీ దొరికేది మీకు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా చోట్లుంది. ఆ ప్రభువుని అప్పగించుకునేటప్పుడు కూడా ఒకడు కత్తి తీసి చెవి తెగనరిగితే నీ కత్తిని ఎక్కడ ఉంచుకో? నీ వరలో ఉంచుకో అనే మాటలు ఉన్నాయి. బిలాము ఇశ్రాయేలు వారిని శపించడానికి వెళ్తేప్పుడు కూడా వరదీసిన కత్తి పట్టుకొని దేవదూత దారిలో నిలబడింది. కాబట్టి ప్రియులారా, నేను చెప్తున్న, ప్రతి స్త్రీ ప్రతి భర్తకు వర వంటిది. ప్రతి పురుషుడు కత్తి వంటి వాడు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం చల్లగా సమృద్ధిగా ఉంటుంది. కారం ఉండని, గంజి ఉండని, పాసిపోయిందుని, ఒక పూట ఉండనిక లేకుండా ఉన్ని, ఇద్దరూ అలా ఉంటే అనుబంధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమైనా కలహం ఉందా? కలిసి ఉన్నాయి కదా. భార్య భర్తలు ఇలాగ ఉండాలి. ఏమేమైట్రా రే జాస్, కొంచెం కనపడనే, నేను అటు నుంచి నిండా ముచ్చుకుంటావు, ముఖం కనపడనే అట్లా. గాబ్రియల్ తీసుకో, ఒకటి ఎటేసినా ఒకటి ఇలా అమ్మ కొంగ తీసుకో. ఏనైనా రైట్,
తర్వాత అక్కడ చూడు. ఓకే, పట్టుకోమ్మా. అటు చూడండి. అంది అంది మార్చుకోండి ఊరుకోరు. డైట్ కొంగట్లు వేసుకోమ్మా. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గమదనిస గమదనిస. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనేను, గాన ప్రతిగానం చేసేదనేను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు